విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మత్తు పనులు మొదలయ్యాయి. నిపుణుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. భారీ పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన 69వ గేటు కౌంటర్ వెయిట్ ను క్రేన్లతో తొలగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ పనులు గంటల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అత్యంత సురక్షితంగా డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా నిపుణులైనటువంటి ఇంజనీర్లు ఇక్కడ దెబ్బతినటువంటి గేట్ల వద్ద మరమ్మతు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు 69వ గేట్ వద్ద ఉన్నటువంటి దెబ్బతినటువంటి ఈ ప్రాంతాన్ని ఇక్కడంతా కూడా తొలగించేశారు. ఇక్కడ కౌంటర్ వెయిట్ దారుణంగా దెబ్బతిని ఇక్కడ అడ్డంగా పడి ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ గడ్డర్ను కట్ చేసేశారు. గ్యాస్ కట్టల సహాయంతో అలాగే భారీ యంత్రాల సహాయంతో వాటిని కట్ చేసేసి మొత్తంగా భారీ క్రేన్ను రెండు తీసుకొని వచ్చారు. ఇక్కడికి తీసుకొని వచ్చి వాటిని అయితే కౌంటర్ వెయిట్ ఏదైతే ఉంటుందో చాలా బలిష్టంగా ఉంటుంది. దాదాపు 17 టన్నుల బరువు కలిగి ఉంటుంది. దాన్ని గేట్లు పైకి కిందికి దించేందుకు గాను అలాగే ఎత్తేందుకు గాను ఆ బరువును ఉంచుతారు. అది భారీ పడవలు వచ్చి ఢీకొనడంతో దెబ్బతిన్న పరిస్థితి ఉంది. రెండుగా విరిగిపోయి ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని కట్ చేసేశారు. భారీ కట్టల సహాయంతో కట్ చేసి ఒక పాటను ఒకసారి మరి రెండో పాటను ఇప్పుడు తీసుకువెళ్తున్నాడు. చూడొచ్చు మనం భారీ క్రేన్లను తీసుకువచ్చి దాదాపు 17 టన్నులు బరువు ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్ను ప్రస్తుతం దీన్ని తరలిస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చూస్తే కనుక ఈ 69వ గేట్ మూసేందుకు తెరిచేందుకు గాను ఈ కౌంటర్ వెయిట్ పనిచేస్తూ ఉంటుంది. ఇంత బలిష్టంగా దృఢంగా ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్ భారీ పడవలు వచ్చి ఢీకొనడంతో ధ్వంసమైంది. ఇట్లాగే 69వ గేటు అలాగే 68వ గేటు అలాగే 67వ గేటు మొత్తం 3 గేట్ల వద్ద కూడా ఈ కౌంటర్ వెయిట్లను ధ్వంసం చేశాయి పడవలు. దీంతో బ్యారేజీ వద్ద ఇవన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో వీటన్ని కూడా తిరిగి వాటి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇవాళ ఉదయం నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. గంటల తరబడి నిపుణులైనటువంటి ఇంజనీర్లు ఈ గడ్డర్ను దాదాపు 17 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా దీన్ని చాలా జాగ్రత్తగా నిపుణులు ఇక్కడ కట్ చేసేసి దీన్ని భారీ పొక్లైన్ల మీదకి తరలించడం జరిగింది. చూడొచ్చు చాలా బలిష్టంగా చాలా దృఢంగా ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లు ప్రస్తుతం బయటికి తరలిస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి బయటికి తరలించి వాటిని ప్రత్యేకించి వేరొక భారీ యంత్రాలను తీసుకొచ్చి భారీ వాహనాలను తీసుకువచ్చి వాటిని వేరే చోటికి తరలించనున్నారు. అయితే ఎక్కడైతే ధ్వంసమైందో ఆ ధ్వంసమైనటువంటి స్థానంలో ఇప్పటికే కౌంటర్ వెయిట్లను అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. మరో 2 రోజుల్లోనే ఇది ప్రస్తుతం 17 టన్నుల బరువు ఉంటుంది. ఇంతే బరువు ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లు మొత్తం 3ంటిని హైదరాబాద్లో తయారు చేశారు. నిపుణుల పర్యవేక్షణలో అది తయారీ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక 2 రోజుల్లోనే ఆ తయారు చేసినటువంటి కౌంటర్ వెయిట్లు ఇక్కడికి రానున్నాయి. ఇలాగే ఇప్పుడు ప్రస్తుతం ఒక 69వ గేటు వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ను ప్రస్తుతం తరలిస్తున్నారు. అదేవిధంగా 69 ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు. 67 వద్ద ఇలాంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా పూర్తిగా తరలించి తదుపరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కౌంటర్ వెయిట్లను ఇక్కడికి అమర్చి డ్యామ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే ఇక్కడ నుంచి నీరు కిందికి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. డ్యామ్ గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఆదేశాల మేరకు ఆయన పర్యవేక్షణలో ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద డ్యామ్ సేఫ్టీ అధికారులు కావచ్చు అలాగే బ్యారేజీ అధికారులు అలాగే ఇంజనీరింగ్ శాఖ అధికారులు మొత్తం కూడా ఇక్కడ మోహరించి ఈ రెస్క్యూ ఆపరేషన్ను చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ కౌంటర్ వెయిట్ను తొలగించడంతో గేట్లను కిందికి దించారు. 69వ గేట్ను కిందికి దించి ప్రవాహాన్ని ఆపేశారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లోనే 67వ గేటు వద్ద కూడా ఈ గడ్డలను తొలగించనున్నారు. అనంతరం ఆ గేటు కూడా మూసేస్తారు. ఆ తర్వాత అక్కడ ఆ గేట్ల వద్ద ఏదైతే అడ్డంగా ఉన్నాయో పడవలు 4 పడవలు భారీ పడవలు వచ్చి అడ్డంగా ఉన్నాయో వాటిని
తొలగించినటువంటి ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతం అయితే చాలా అపార అనుభవం ఉన్నటువంటి నిపుణులు ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇది మరో 2 రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. చాలా వేగంగా ఈ ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా, డ్యామ్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా సిబ్బందికి కావచ్చు, అలాగే గేట్లకు కావచ్చు, ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా సురక్షితంగా ఉండేలా ఈ రెస్క్యూ ఆపరేషన్ను ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. మరి 2 రోజులు ఇది జరిగే అవకాశం ఉంది. ఆ తదుపరి కొత్తగా కౌంటర్ వెయిట్లు వచ్చిన తర్వాత వాటిని ఇక్కడ బిగించి పూర్తి స్థాయిలో మరమ్మతు పనులను కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ నరేష్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.